మానవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యానికి పోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో అనేక మంచి కార్యాలు చేస్తూ మేము పరలోక రాజ్యానికి వెళ్తామని అనుకుంటా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా హృదయంలో పాపం పెట్టుకొని చనిపోతే నిత్య నరకానికి వెళుతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంటుంది. మనము కాళ్ళకి బురదైతే మన ఇంట్లోకి వెళ్ళలేం కదా. మన సొంత ఇల్లు అయినప్పటికీ కూడా మనం ఇంట్లో వెళ్ళలేం, కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి వెళుతాం. అదే విధంగా పరలోక రాజ్యానికి వెళ్లాలంటే మన హృదయంలో ఉన్న పాపాన్నింటినీ తీసివేయబడాలి. కాబట్టి హృదయంలో ఉన్న పాపం తీసివేయాలంటే మనం ఏ దాంతో కడుక్కోవాలి? ఎద్దుల యొక్క రక్తం గాని మేకల యొక్క రక్తం గాని పాపాలు తీసివేయట అసాధ్యం అని చెప్పబడతా ఉంది. యేసు రక్తమే మన పాపాలు తీసేటువంటి అధికారం ఉంటుంది. ఆయనే మానవులందరి కొరకు మానవుల్ని ప్రేమించి పాపులను రక్షించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెనక్కి రక్షించడం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను నీతి మంతులు పిలవ రాలేదు, పాపులనే పిలవ వచ్చింది అంటున్నాడు. అయ్యలారా అమ్మలారా, యేసునందు యేసు రక్తంలో మన పాపాలు కడుక్కోవాలి. ఎందుకంటే ఆయనే మన పాపాలకి శాంతికరమై ఉన్నాడు. ఈ లోకంలో మన కొరకు ఎవరు కూడా తన ప్రాణాన్ని మన పాపాన్ని తీసివేయడానికి ఎవరు కూడా మన కొరకు రక్తాన్ని చిందించలేదు. ఈ లోకంలో ఆయనే మన కొరకై దేవాది దేవుడైండి కూడా దేవునితో సమానంగా ఉండుంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఇచ్చుకునలేదు. గాని తన్ను తానే తగ్గించుకున్నాడు, తన్ను తానే రిక్తుడుగా అవుతాడు. విధేయత చూపి ఈ లోకంలో 2024 క్రితమే ఈ లోకంలో జన్మించి మానవులు పాపాల నిమిత్తమై కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన ప్రభువు అని తన నోటితో ఒప్పుకొని దేవుడి మృతిలో నుండి ఆయన లేపనని నీ హృదయం నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు. ఆ నిత్య నరకాన్ని తప్పించబడి మోక్షంలోకి వెళ్తావు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాడని సెలవిస్తా ఉంటున్నాడు. అయ్యలారా అమ్మలారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందుము. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించి యేసే నిజమైన దేవుడు అని, మన పాపాల నిమిత్తమై కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. ఆ నిత్య నరకాన్ని నుంచి తప్పించబడి నిత్య మోక్షానికి వెళుతావు. యేసునందు విశ్వాసమును అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. దేవుడికి స్తోత్రం.